చూసి కూర్చుంటారు. ఇతను సామవేద మంత్రాల పఠనం వచ్చినప్పుడు దీర్ఘంగా వేద మంత్రాలు ఉచ్చరించుకుంటూ వేద మంత్ర పఠనం గానం చేస్తారు. ఇంకొకటి పడమటి వైపు కూర్చుండి మొహం పెట్టి కూర్చుండే వ్యక్తి ఆధ్వర్యుడు అండి. ఎవరి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది అని అంటారు. అంటే ఆ ఆధ్వర్యం అనే పదము ఈ యజ్ఞం నుంచే వచ్చింది. యజమాని, బ్రహ్మ, ఆధ్వర్యం, ఈ మూడు పదాలు సమాజంలో ఉపయోగిస్తున్నామంటే అది యజ్ఞం నుంచి వచ్చింది. ఈ ఆధ్వర్యుడు యజ్ఞం నిర్విఘ్నంగా హింసారహితంగా జరగడానికి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆధ్వర్యానికి ఉంటుందండి. ఈరోజు మన ప్రభుత్వాలు నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించడానికి కూడా వాటికి ఒక మంచి నామకరణం జలయజ్ఞం అని పేరు నామకరణం చేసిందండి. అంటే ప్రతి కార్యక్రమము ఏదైతే నిష్ఠాగరిష్టంగా మనము సాధించాలనే దీక్షతో ప్రారంభం చేస్తామో ఆ కార్యక్రమాన్ని యజ్ఞంగా సూచించడం జరిగింది. అంటే యజ్ఞం అనేది అంత మన జీవితంలో సమ్మిళితమైనటువంటి వ్యవస్థ. దానిని మనం రీఇంట్రడ్యూస్ చేయాలి సమాజంలో. ప్రతి కుటుంబం, అసలు యజ్ఞం గురించి తెలియని వ్యక్తి ఉండకూడదండి. ఏ కుటుంబంలో కూడా యజ్ఞం చేస్తూనే మన జీవితం గడపాలి. యజ్ఞం ద్వారా ఉన్నటువంటి లాభము భౌతికంగా, ఆధ్యాత్మికంగా మనకు వేరే ఏ రకంగా కూడా జరగదు. కాబట్టి తక్కువ భోజనం ఉన్నప్పుడు మన అందరం తినాలంటే అది అగ్నిహోత్రం చేసి ఆహుతి ఇస్తే మనందరికీ సూక్ష్మీకరణ జరిగే ఆ శక్తి అందుతుందండి. అంతటి పవర్ఫుల్ ఈ యొక్క సైంటిఫిక్ వైజ్ఞానిక ప్రక్రియ యజ్ఞం. అందుకే దీన్ని అగ్నిహోత్రం లోపల చిన్న స్థాయి లోపల, యజ్ఞాల్లో పెద్ద స్థాయి లోపల చేసినట్టయితే యాగాలు, మహాయాగాలు ఆ విధంగా చెప్పబడుతుంది. కాబట్టి నిత్యాగ్నిహోత్రులు నుంచి మొదలుకుంటే యాగకర్తల దాకా. ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి గారు సహస్ర చండీ యాగం చేయడం జరిగింది. సుదీర్ఘకాలమైనటువంటి విస్తృతమైన యాగం అది. అంటే అధికారికంగా రాజ్య పాలన కోసం సుభిక్షంగా ప్రజలు, వాతావరణము, ఋతువులు, పంటలు, పాడి పంట వ్యాపారాలు అన్ని జరగడానికి కోసం పూర్వకాలంలో రాజులు చేసినట్టే ఈ కాలంలో కూడా మన వాళ్ళు రాజకీయ నాయకులు కొందరు పాలకులు అనుకరిస్తున్నారు. అయితే అందులో సత్ఫలితాలు ఖచ్చితంగా ఇస్తాయి, కానీ అవి సన్మార్గంలో చేయాల్సినటువంటి వ్యవస్థ అవసరం ఉంటుంది. ఏదైనా ధర్మాన్ని తప్పి చేస్తే అది అరిష్టము. ధర్మానికి అనుకూలంగా చేసే వ్యవస్థనే మనకు సుభిక్షాన్ని, మనకు సత్ఫలితాలను ఇస్తుందని వేదం చెప్తుంది. కాబట్టి మిత్రులారా, మరొకసారి చెప్పేది ఏంటంటే మన నిత్య జీవితంలో సింపుల్గా మన కుటుంబంలో కూడా కూర్చుండి దంపతులు ఇద్దరే కలిసి చేసుకునేటువంటి యజ్ఞం కూడా మనకు సింపుల్గా ఉన్నాయండి. చాలా చోట్ల ఈ ఆర్య సమాజ్, విశ్వ హిందూ పరిషత్ మాధ్యమంగా యజ్ఞం చేసేటువంటి ప్రాసెస్ పుస్తకాలు, లఘు పుస్తకాలు ఉన్నాయి. పాకెట్లో పెట్టుకొని వాటికి మనం ఆచరించే పద్ధతి